హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు బ్లాగ్స్. ఈరోజు మీకు నేను లైనింగ్ బ్లౌజు ఈజీగా అరగంటలో ఎలా కుట్టుకోవాలో చూపించిపోతున్నానండి. బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చాలా ఈజీ కుట్టుకోవడం. మనం చుట్టూరు రౌండ్గా జాయింట్ చేసుకునే పని లేదు. రెండు కలిపేసి జాయింట్ చేసుకోకుండానే ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఎట్లానో చూద్దాము. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, బ్లౌజు రెండు క్లాత్లు సమానంగా పట్టుకొని మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, కట్ చేసుకునేటప్పుడు ఆ డాట్స్ దగ్గరికి వేసుకోవాలి. నీట్గా క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా పట్టుకుని షేప్ దగ్గర ఒక కుట్టు వేసుకోండి. మనకి ఒక కుట్టు వేసుకున్నామంటే ఇంక ఇబ్బంది ఉండదండి. ఇంకా మిగిలినవి ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, కుట్టు వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒకసారి పట్టికల్లి కూడా కుట్టు వేసుకున్నామండి. రెండు కలిపి పట్టుకొని లూజ్ లేకుండా పట్టుకోవాలి. లూజ్ లేకుండా పట్టుకొని కుట్టు వేసుకోవాలండి. నెక్స్ట్ చంకవాదం వైపు నుంచి కుట్టు వేసుకున్నాము. చూసారు కదా, కరెక్ట్గా సెంటర్లో పట్టుకొని రెండు క్లాత్లు కలిపేసి పట్టుకోవాలండి. చూసుకొని సమానంగా ఉంది కదా క్లాత్, పట్టుకొని నీట్గా కుట్టు వేసుకోండి. ఇట్లా కనుక కుట్టుకున్నారంటే మీకు ఈజీగా బ్లౌజ్ అయిపోతుందండి తొందరగా. అరగంటలోనే, మామూలుగా అయితే గంట పడుతుంది కదా. ఇట్లా కుట్టేసుకున్నారనుకోండి మీకు అరగంటలోనే లైనింగ్ బ్లౌజు ఈజీగా అయిపోతుందన్నమాట. చూసారా, మనకి షేప్ అనేది కూడా కరెక్ట్గా వచ్చేసింది కదా. మీకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇప్పుడు కట్ చేసుకోపోయిన ఇబ్బంది ఏమి ఉండదండి. తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టేసుకుందాము. రెండోది కూడా అంతేనండి. ఫస్ట్ది ఎలా అయితే కుట్టేసుకున్నామో రెండోది కూడా అలానే కుట్టేసుకోండి. వీడియో అయితే నేను స్కిప్ చేసేసాను. సేమ్ అట్లానేనండి. ఒకటి కుట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా, అందుకని చెప్పేసి ఒకటే కుట్టారనమాట. చూసారా, రెండు కుట్టేసుకున్నాను అనమాట. రెండు కుట్టేసుకున్నాం కదా, తీసి పక్కన పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్ అనేది చూద్దామండి. బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా నీట్గా రెండు సెట్ చేసేసి పెట్టుకున్న తర్వాత ముందు మీరు నడుము పట్టి కనుక వేసుకున్నారంటే మీకు పైనంతా బ్లౌజు కదలకుండా ఉంటుందన్నమాట. మనం అందుకని ఫస్ట్ నడుము పట్టి వేసుకుని కుట్టేసుకున్నాం. రెండు సమానంగా పట్టుకొని చూసుకొని వేసుకోండి. నడుము పట్టి పైకి కూడా వేసుకోవాలండి కుట్టు. ఇట్లా వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది కుట్టుకునేటప్పుడు కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట. టక్స్ వేసుకోలేదండి, నేను మర్చిపోయాను, తర్వాత వేసుకుంటాను. చూసారు కదా, మనకి బాగా నీట్గా అయితే వచ్చేసింది కదా. ఇందులో మనకి ఏం జాయింట్ చేసుకునే పని లేదండి. నడుముకి వెనక పార్ట్ వచ్చేసి నడుము బెల్ట్ వేసుకున్నామంటే చాలు. ముందు వైపు షేపులు కుట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అలానే మనం లైనింగ్ని తిరగేయాలి కాబట్టి లైనింగ్ పై వైపున పెట్టి కుట్టేసుకోవాలండి. ఈ మూడు గనక కుట్టేసుకుని పక్కన పెట్టుకున్నామంటే మనకి ఈజీగా బ్లౌజ్ అంతా అయిపోతుంది. ఈజీగా పైకి కూడా తిరగదిప్పేసి ఒక కుట్టు వేసుకోవాలండి.
మీకు లైనింగ్ బ్లౌజ్ కటింగు, నార్మల్ బ్లౌజ్ కటింగు, పేపర్ కటింగు అన్నీ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. ఒకసారి నా వీడియోస్ చెక్ చేశారంటే మీరు చూడొచ్చండి. కావాలనుకున్న వాళ్ళు చూసారు కదా. పై వైపున కూడా ఒక కుట్టు వేసేసుకున్నాను. ఇట్లానే రెండో హ్యాండ్ కూడా సేమ్ పద్ధతిలో ఒక కుట్టు వేసుకోండి. హ్యాండ్కి ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, అది కొంచెం కట్ చేసేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కనుక మీరు కుట్టుకున్నారంటే ఇట్లా కాటన్ క్లాత్లు ఇవి ఉంటాయి కదండి లైనింగ్ బ్లౌజులు, అలాంటివన్నీ ఈజీగా కుట్టేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా. రెండో హ్యాండ్ కూడా అట్లానే కుట్టేసుకుని పెట్టేసుకోండి. అయిపోయిందండి. ఎక్కువ తక్కువ క్లాత్లు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు షేప్ బెల్ట్లు వచ్చేసి మీకు ఎక్కువ కనుక క్లాత్ ఉందనుకోండి, అట్లా 2 మడతలు వేసేసుకొని కట్ చేసుకోవచ్చండి. నేను తీసుకున్న బ్లౌజ్ క్లాత్ ఎక్కువగా ఉంది, అందుకని చెప్పేసి నేను ఇట్లా తీసుకున్నాను. ఇట్లా తీసుకుంటే కనుక మీకు కుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. లైనింగ్ బ్లౌజ్ కూడా అలానే కట్ చేసుకున్నాను. ఇట్లా తీసుకున్నాం అనుకోండి, లాస్ట్ అటువైపున ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు ఈజీగా బ్లౌజ్ అవుతుందంట మనకి. చూసారా, అట్లా బోర్కి ఒక లైను కుట్టు వేసుకుంటే సరిపోతుంది మనకి. రెండో షేప్ బెల్ట్ కూడా అంతేనండి. అట్లానే కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. 2 కుట్టేసుకొని సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ముందు పార్ట్ అనేది ఇందాక కుట్టుకున్నాం కదా, దానికి జాయింట్ చేసేసుకున్నాము. షేప్ బెల్ట్ కొన అనేది కొంచెం ముందరగా పెట్టుకొని జాయింట్ చేసుకోండి, నీట్గా వస్తుందన్నమాట. వీడియో మొత్తం చూపిస్తే చాలా లాంగ్ అవుతుందండి, అందుకని చెప్పేసి మీకు ఒక్కొక్క పార్ట్ కుట్టుకోవడం చూపిస్తున్నాను. అట్లానే మీరు ఒకటి చూస్తే రెండోది కూడా వచ్చేస్తుంది కదా, అట్లా చూసేసి ఈజీగా కుట్టేసుకున్నాను అనమాట. పైన కూడా షేప్కి పైన కూడా ఒక కుట్టు వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఉక్సులు పట్టి వేసేసుకున్నాము. కాజాలు పట్టి అండి నేను డబల్ తీసుకున్నాను, లైనింగ్ క్లాత్తో కలిపి తీసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని కొంచెం పైకి మడుచుకొని కుట్టేసుకోండి. కొంచెం అంచు మడిచేసి కాజాలు పెట్టి ఎట్లా అయితే వేసుకుంటామో అలాగ వేసేసుకోండి. ఎక్స్ట్రా రెండో కుట్టు కూడా వేసేసుకోండి. చూసారు కదా, బాగా నీట్గా వచ్చేసింది.
ఇప్పుడు నెక్స్ట్ దీనికి కూడా ఇంతేనండి. షేప్ బెల్ట్ జాయింట్ చేసుకొని దీనికి ఉక్సులు పట్టి వేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు 2 కుట్టేసుకున్నాం కదా, సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని జాయింట్ చేసుకున్నామండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇట్లానే సిల్క్ బ్లౌజులు కూడా ఉంటాయి కదండి, లైనింగ్ బ్లౌజులు శారీలోవి, అవి కూడా ఇట్లానే ఈజీగా కుట్టేసుకోవచ్చండి. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కష్టంగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. షోల్డర్ అనేది జాయింట్ చేసుకున్నాము, చూసారు కదా, బాగా నీట్గా వచ్చేసింది. ఇట్లానే 2 షోల్డర్లు జాయింట్ చేసుకున్నామండి. షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకుందాము. ఎక్కడ చూసారో మీరు, మనం డబల్ కుట్ అనేది వేసుకునే లేదండి. మనం లైనింగ్ అంతా జాయింట్ చేసుకోకుండానే కుట్టుకుంటున్నానండి ఈ బ్లౌజు. ఇప్పుడు హ్యాండ్ తీసుకొని జాయింట్ చేసుకున్నాము. షోల్డర్ దగ్గర మధ్యలో డాట్స్ రావాలి కదా, డాట్స్ షోల్డర్ దగ్గర పెట్టుకొని చుట్టూ చంక రౌండ్ చూసుకున్నామండి. చూసుకొని మనకి బ్లౌజ్ ఎక్కడ వరకైతే వస్తుందో అక్కడ నుంచి పెట్టుకొని కుట్టేసుకున్నాం. కొంచెం ఎక్స్ట్రా మిగిలిన ఇబ్బంది ఉండదండి, అది ఖర్చులోకి పోతుంది, కట్ చేసేసుకోవచ్చు. సరే కదా, నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ పెట్టేసుకొని కుట్టుకోండి. మీరు గట్టిగా లాగొద్దండి, లాగితే ముడతలు వచ్చేస్తాయి. లాగకుండా కుట్టేసుకోండి. చూసారు కదా, హ్యాండ్ జాయింట్ చేసుకోవడము అయిపోయింది. చాలా నీట్గా వచ్చేసింది కదా. మీరు కూడా అట్లానే నీట్గా కుట్టేసుకోండి. నేను 2 హ్యాండ్ కూడా అంతేనండి, సేమ్ అట్లానే కుట్టేసుకొని పెట్టుకోండి. ఇందాక నేను చెప్పాను కదా, వెనక పార్ట్కి డాట్స్ వేసుకోలేదు, ఇప్పుడు డాట్స్ వేసేసుకున్నానండి. డాట్స్ వేసేసుకొని బ్లౌజ్ని మడత పెట్టేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఎక్కడ వరకైతే కుట్లు వేసుకోవాలో అక్కడ టిక్ మార్కులు పెట్టుకుందామండి. చూసారా, అక్కడ ఆది బ్లౌజ్ పెట్టుకొని మనకి కుట్లు ఎక్కడ వరకైతే ఉన్నాయో అక్కడ వరకు డాట్ పెట్టేసుకోండి. లూజ్ చూసుకొని, నడుము లూజు. అట్లానే అడుగు వైపును కూడా ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టి కళ్ళండి, షేప్ బెల్ట్ లూజ్ కూడా చూసుకున్నాము. కరెక్ట్గా అట్ట పట్టుకొని కుట్లు ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకు డాట్ పెట్టుకోండి. నడుము అయిపోయింది, ఉక్సులు పట్టి కళ్ళే అయిపోయింది. ఇప్పుడు కాజాల పట్టి వైపు కూడా అంతేనండి. అటువైపు నుంచి పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా చూసుకొని కుట్లు ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అక్కడ డాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం డాట్లు అయితే అన్నీ పెట్టేసుకున్నామండి. ఇంకా హ్యాండ్ లూజను చంక దగ్గర పెట్టేసుకోవాలి. డాట్స్ పెట్టేసుకుంటే బ్లౌజ్ అంతా ఈజీగా వేసేసుకోవచ్చు, జాయింట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు హ్యాండ్లు చూసుకుందాము. మన ఆది బ్లౌజ్ పెట్టేసుకొని హ్యాండ్లు చూసుకుందామండి.
హ్యాండ్లో చూసుకొని అక్కడ కూడా ఒక డాట్ పెట్టేసుకోండి. చంక దగ్గర కూడా అంతేనండి. షోల్డర్ దగ్గర నుంచి 2 షోల్డర్లు కలిపి పట్టుకొని చంక వరకు చూసుకొని డాట్ పెట్టేసుకోండి. సరే, మనము డాట్లు పెట్టేసుకోవడం అయితే అయిపోయింది కదా. డాట్లన్నీ కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోండి. కింద 2 సమానంగా వచ్చినాయి లేదా చూసుకోవాలండి. ముందు సమానంగా అయితే వచ్చినాయి. ఇప్పుడు డాట్స్ కలిపేసుకోవాలి. కింద డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ కూడా కలిపేసుకుందామండి. ఇప్పుడు నేను ఎట్లా అయితే కలిపాను డాట్స్ అన్నిటినీ, మీరు కూడా అట్లా కలిపేసుకున్న ఒక లైన్ వేసుకున్న లైన్ మీదే ఒక కుట్టు వేసేసుకోండి. 2 వైపు కూడా అంతే కుట్టేసుకోవాలండి. నేనైతే కుట్టు వేసేసుకున్నాను, ఖర్చు కూడా కట్ చేసేసుకున్నాను. మీరు కూడా అట్లానే వేసుకోండి. ఇక మిగిలింది మెడపట్టేయండి. మెడపట్టి కూడా క్రాస్ ముక్కలు తీసుకొని కట్ చేసి జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇంకా మెడపట్టి వేసేసుకుందామండి. మెడపట్టి అయితే వేసుకోవడం అయిపోయిందండి. బ్లౌజ్ కూడా నీట్గా వచ్చేసింది. ఒకసారి చెక్ చేద్దాము. చూసారండి, నీట్గా బ్లౌజ్ వచ్చేసింది. మనము లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకోకుండా కుట్టుకున్నా కూడా నీట్గా వచ్చేసింది కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.